ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్కి వచ్చినందుకు ధన్యవాదాలు. మరియు ఈరోజు ముఖ్యంగా ఆర్మూర్ ప్రాంతం మరియు తెలంగాణ మొత్తానికి ఆర్మూరు నియోజకవర్గం మొత్తంలో ఈ 2 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఈరోజు వేలాది మంది రైతులు లక్షలాది క్వింటాళ్ళ వడ్ల బస్తాలు తడిసి ముద్దయిపోయినాయి. అంటే ఇక్కడ ఏదైతే ఆర్మూర్ ప్రాంతంలో రైతులు వాళ్ళు కన్నబిడ్డల్లాగా పెంచుకున్న వారిని రోడ్ల మీద 2 నెలలు అయింది ఎండపోసి ఎండకెండుతూ వర్షానికి తడుస్తూ వడగళ్ళ వానలో ఏడుస్తూ రైతులు కన్నీరు కారుస్తుంటే రాష్ట్రానికి చెందిన ఏ ముఖ్య నాయకుడు పట్టించుకొని ప్రాంతం అయిపోయింది నిజామాబాద్ జిల్లా. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాతో పాటు తెలంగాణ ప్రాంతం నిన్ననే కాళేశ్వరము, భూపాలపల్లి, నిర్మల్ జిల్లాలు కూడా వెళ్ళడం జరిగింది. ప్రతి చోట రైతు కన్నీరు తప్ప ఏదైతే రైతు ప్రభుత్వం అన్న ఈ మోసగారి ప్రభుత్వం, హిందూ ద్రోవుల ప్రభుత్వం ఈరోజు రైతును కూడా నట్టేట ముంచింది. మరీ ముఖ్యంగా 1 మంత్ కింద రైతు మహోత్సవం జరిగినప్పుడు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది, మీరు రైతులని విసర్మించద్దు. రైతు కళ్ళాల ఏదైతే వడ్ల గింజ ఉందో రైతు కన్నీరు రాలకముందే దాన్ని ప్రొక్యూర్ చేసి రైస్ మిల్లకు చేరవేయడం జరిగింది. అయినా అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ, హెలికాప్టర్లలో మోజులు తీసుకున్న శ్రద్ధ, ఢిల్లీకి వెళ్ళి ఫైరవులు చేసుకునే శ్రద్ధ, ముఖ్యమంత్రికి ముఖ్యమైన నాయకులంతా ఢిల్లీలో ఉన్నారు. తెలంగాణ రైతాంగం అంతా రోడ్ల మీద ఉంది. అధికారులంతా అందాల భావనల దగ్గర ఉన్నారు. ఇదెక్కడి న్యాయం? ఇదెక్కడి పాలన? చేతగాని ప్రభుత్వం, రైతు ప్రభుత్వం అని రైతులను మోసం చేసి అన్ని రకాలుగా రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇంకా రకరకాల మోసాలు, ఇన్ని మోసాలతో గద్దెనెక్కిన ప్రభుత్వం సుమారు 1.5 సంవత్సరం నుంచి పరిపాలనలో మెలకువలు నేర్చుకోకుండా ఫైరవులు, అవినీతి మీద ఈరోజు కూడా ప్రధాన నాయకులు, సీనియర్ నాయకులు ఏ దాంట్లో డబ్బులు వస్తాయి, 4th సీట్ల డబ్బులు వస్తాయా, 5th సీట్ల డబ్బులు వస్తాయా, రాష్ట్రాన్ని ఎట్లా దోచుకుందాము, ఎటువంటి అభివృద్ధి లేకుండా ఒక ముఖ్యంగా ఇంకా సిగ్గుపడే విషయం ఏంటంటే ప్రభుత్వ ముసుగులో వ్యభిచారం. ఈరోజు మీరు పేపర్లలో చూసిండొచ్చు, ఇంగ్లాండ్కి చెందిన ఇంగ్లాండ్ మమ్మల్ని స్పాన్సర్స్తోని పడుకోమంటున్నారు. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు శరము అన్ని వదిలిపెట్టి అధికారకంగా అందాల పోటీలకు బదులు వ్యభిచార పోటీలు నిర్వహించే స్థితికి దిగజారిపోయింది ఈ రాష్ట్ర నాయకత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకవైపు రాష్ట్రాలు, ముఖ్యంగా మా ప్రధాన డిమాండు తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే రైతాంగం ఈరోజు నష్టపోయిందో వెంటనే ఎటువంటి ఆలస్యంకు తావు లేకుండా ఏ చర్యలు తీసుకుంటారు, ఎక్కడి నుంచి మీరు లేబర్స్ తెప్పించుకుంటారు, ఎక్కడి నుంచి లారీస్ అరేంజ్ చేసుకుంటారు, ఎట్లయితే మీరు పొలిటికల్ మీటింగ్కు 10,000 లారీలు, రేవంత్ రెడ్డి మీటింగ్లకు, రాహుల్ ఖాన్ మీటింగ్లకు ఎట్లయితే మీరు వేలాది లారీలు తెప్పించుకుంటారో మరి రైతులకు ఎందుకు వస్తలేదా ఆలోచన మీకు? రైతులు రోడ్ల మీద ఉన్నప్పుడు. కాబట్టి రైతులకు ఏదైతే నష్టం జరిగిందో ఈరోజు వర్షంలో తడిచిన వడ్లు కావచ్చు, మొలకెత్తిన వడ్లు కావచ్చు, ప్రతిదీ కూడా ఎటువంటి తరుగు లేకుండా వెంటనే అవి తీసుకొని సంబంధిత రైస్ మిల్లకు కావచ్చు, వేరే రోజులకు తరలించాలి. ఒకటి ముఖ్యంగా రైస్ మిల్ల కూడా సుమారు చాలామంది వేలాది మంది రైతులు నిర్మల్ కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఎక్కడికి వెళ్ళిన పర్యటనలలో రైతులు చెప్తున్నారు సుమారు 13 కిలోల తరుగు తీసుకుంటున్నారు. సన్నాలని మోసం చేసింది మీరు సన్నాసులు. సన్నాలని చెప్పినప్పుడు సన్నాసులకు తెలివి ఉండాలి. మా దగ్గర కూడా ఉన్నారు యోగి గారు, సన్యాసి గారు, 74,000 కోట్ల మిగులు బడ్జెట్తో రాష్ట్రాలని పరిపాలిస్తున్నాడు. శాంతి భద్రతలు కావచ్చు, అభివృద్ధిలో కావచ్చు, రైతుల గురించి కావచ్చు. ఇక్కడ ఈ సన్నాసులు ఏమో సన్నట్లు కానీ చెప్పి కూడా సన్నట్లు తీసుకోలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు,
ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న సీనియర్ నాయకులు కావచ్చు, దయచేసి మీ పదవుల గురించి ఫైరవులు వదిలిపెట్టండి. వచ్చినప్పుడు వస్తే పదవులు పోతాయి. ముఖ్యంగా ఈ జిల్లాని, మరి ముఖ్యంగా తెలంగాణ రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలి. ప్రధాన డిమాండ్ ఏంటంటే తరుగు లేకుండా, ఎటువంటి తరుగు లేకుండా రైతులకు మీరు ఏదైతే ఇప్పుడు మేము లెక్కలు ఇస్తాం మీకు, రైస్ మిల్లలో సుమారు 13 కిలోల తరుగు తీసుకుంటున్నారు. ఆ లెక్కలతో పాటు రైతుకు మీరు అది తరుగు తీసిన దానికి 1 కిలో నష్టం లేకుండా, ఎటువంటి డబ్బు నష్టం లేకుండా వెంటనే రైతుల ఖాతాలలో వేయాలి. ఏదైతే రైతులు అది మీరు ప్రొక్యూర్ చేసుకున్నారో ఇమ్మీడియట్లీ సన్నాలు ఇంతవరకు ఇంకా డబ్బులు పడట్లేదు, ఆ డబ్బులు కూడా వేయాలి. మరి ముఖ్యంగా ఇంకా ఆర్మూర్ వరకు వస్తే కొందరు ఏదైతే మొన్న కబ్జాలు, అధికార పార్టీ ముసుగులో కబ్జాలు చేస్తున్నారో, మళ్ళా పదం వాడుతున్నా నేను, మళ్ళీ నాకు ముందు రాకేష్ రెడ్డిని చేయకండి. ప్రజల సొమ్ము తిన్న నా కొడుకును వదిలిపెట్టాను అనుకుంటున్నారు కొడుకులారా మీరు ఈ అధికార పార్టీ ముసుగులా. ఎన్నొద్దులు ఉంటారా? ఇంతకుముందు కథ లెక్క చెప్పిన మేడదప్పలు ఎన్నొద్దులు ఉంటారా నీ ఎంబట పోలీసులని, ఎన్నొద్దులు ఉంటారా మీరు వాళ్ళ ఈ పార్టీ? ప్రజల సొమ్ములు ప్రజలకు చెందాలి. మొన్న 1500 గజాలు, అది మీడియా మిత్రుల సహకారంతో సుమారు 5 కోట్ల ల్యాండ్ ఇంకా చాలా దృష్టికి వస్తున్నాయి. ఎక్కడెక్కడ కబ్జాలు చేస్తున్నారు ఆర్మూర్లో, ప్రతి ఒక్కరు రాసుకోండి కొడుకులారా. మిమ్మల్ని మాత్రం బదల. మీరు అనుకుంటున్నారు రాజకీయ ముసుగులల్లో ఈరోజు హైదరాబాద్ మే आप लोगों का सत्य में 1 घंटे के काम है, सब लोग उड़ा देने का. మీరు మళ్ళీ ఒక్కొక్కరు చెలరేగుతున్నాడు ఆర్మూర్లో. ఎవరిని కూడా వదల, అందరినీ ఆరెంజ్ బుక్లో నోట్ చేసుకుంటున్నాను. ఎన్ని రోజులు తింటారు ఇట్లా ప్రజల సొమ్ములు? ఎన్ని రోజులు తింటారు? దమ్ముంటే ప్రజలకు మంచి చేయాలి. రాజకీయం అంటే ఏదైనా అధికార పార్టీ ఉంటే మంచి చేయండి. ఇదేంటి ల్యాండ్లు కబ్జా చేసుడు, రకరకాల అదేమంటారు ఈ మధ్యన ఏదో ఎల్ఆర్ఎస్ ముసుగులా. ఇంకా అధికారులకు కూడా చెప్తున్నా, మీ సంగతి తర్వాత ఉన్నది. ఎవరిని కూడా వదిలేదు, అందరిని నోట్ చేసుకుంటున్నా. ఆడు గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు. నిన్న కూడా ఇచ్చిన ఐఏఎస్లో కూడా వార్నింగ్ ఇచ్చిన. నిన్న ఇక్కడ కూడా స్థానికంగా అధికారులకు చెప్తున్నా, ఎవరైతే ఏదన్నా తప్పుడు పనులు, చీకటి పనులు, ప్రజలకు నష్టం కలిగించే పనులు చేసినారనుకో ప్రతి ఒక్కడికి శ్రీకృష్ణ జన్మస్థానం పంపిస్తాం అధికారులు. ఈ ఆర్మూర్ను మాత్రం చాలామంది ఈ రకంగా ఈ మధ్యన ఫైర్వాల్ చేసుకుంటా, పేకాట క్లబ్లు నడుపుకుంటా, హోటళ్ళల్లో రకరకాల సంఘ విద్రోహ పనులు చేసుకుంటా మళ్ళీ మొదలుపెట్టిన ఆర్మూర్ని. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను, మరియు వీలైతే గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తాను. ఐ వాంట్ ఏ పీస్ ఆర్మూర్, క్లీన్ ఆర్మూర్, నీట్ ఆర్మూర్, గ్రీన్ ఆర్మూర్, సేఫ్ ఆర్మూర్. ముఖ్యమంత్రి గారిని ఇదే మున్సిపల్ అక్రమణలు వరంగల్ నుంచి ఎక్కడెక్కడైతే అంటే మీకు మళ్ళా మొదలు పెట్టారో భూములు, ప్లాట్లు అండ్ ఏమంటారు అది మన కెనాల్, ఇరిగేషన్ ల్యాండ్స్, ఇవన్నీ ఒకవేళ మిగతా వాళ్ళకు కూడా చెప్తున్నా, మీరు కూడా ఎవరన్నా ఫైరవల్ చేసి డబ్బులు ఇచ్చిన ఆ నా కొడుకు ఈ నా కొడుకు చీకట్ల డబ్బులు ఇస్తున్నారు అనుకో, ఎప్పటికి మీ కావాలి. రాకేష్ రెడ్డి ఉన్ననొద్దు ఇవాళ ఏదైనా చేసుకుంటున్నారు అధికారులతో చీకట్లలో. అధికారంగా వచ్చినాక అరగంట లోపల క్లీన్ చేస్తుంది అంతా. ఎట్లయితే ఆర్మూర్ని రౌడీజన్ లేకుండా చేసినా, ఎట్లయితే కబ్జాలు లేకుండా చేసినా, కమిషన్లు లేకుండా చేసినా, ఏం చేసి చీకట్లో వేయాల్సిందే కొడుకు. అధికారులకు మరి ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళ లెక్క రాస్తున్నాం. ఇక్కడ మీరు అనుకుంటున్నారు ఎమ్మెల్యే గారు ఈరోజు రాష్ట్ర స్థాయి నాయకుడు అయిండు, ఆర్మూర్ను కొద్దిగా పట్టించుకుంటాడేమో. ప్రతి నిమిషము మీరు ఎక్కడెక్కడ లంచాలు తీసుకుంటున్నారు అవన్నీ రికార్డ్ అవుతున్నాయి. ఏసీబీ డైరెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది, ఆర్మూర్ మీద ప్రత్యేక దృష్టి పెట్టమని. కొందరు ఎక్కువ చదువుకున్నాడు, తెలివి ఎక్కనట్టు కొంతమంది అధికారులకు. ఈడ కాకుండా అత్తగారు ఇరుకాలు తీసుకున్నాడు, కామారెడ్డిలో ఒక్కడు తీసుకున్నాడు. మీకు చెప్తున్నా, మంచి చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఉంటే వాళ్ళ దగ్గర పెట్టుకుని ఉండండి ఆర్మూర్లో. ఎట్లయితే ఇంతకుముందున్న కొడంగల్ శాసనసభ్యుడు ఒకప్పుడు కామారెడ్డిలో ఓడిపోయిన రేవంత్ రెడ్డి అధికారుల వీపులు వల్గొడుతున్నాడు, ఆ పదజాలం ఉపయోగించనివ్వకండి. ఆర్మూర్ అధికారులను బట్టలు ఇప్పి రోడ్డు మీద తిప్పుతున్నాడు కొడంగల్ శాసనసభ్యుడు, కామారెడ్డిలో ఓడిపోయిన అతను అనుముల రేవంత్ రెడ్డి. ఆ భాషని మమ్మల్ని ఉపయోగించనివ్వండి అధికారులు.
ఏదైతే నియమాలు ఉన్నాయో, ప్రభుత్వ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ఆ ప్రకారం ఉంది. ఇప్పటికే 100 కోట్ల ల్యాండ్స్ కబ్జా అయినాయి ఉన్నాయి ఆర్మూర్లో. సర్వే నెంబర్ 136 అక్కడెక్కడ ఆలీ టవర్స్ దగ్గర ల్యాండ్ కావచ్చు. ఇప్పుడు కొన్ని దృష్టికి వచ్చినాయి, మళ్ళీ ఇవన్నీ ఇప్పుడు విజిట్ చేస్తున్నాం. 9 సైట్లు, 10% ల్యాండ్స్, ఇంకా అక్రమంగా పేకాటలు మళ్ళీ అక్కడక్కడ మొదలు పెట్టినరు. దయచేసి మీడియా మిత్రులకు కూడా చెప్తున్నాను, మీ సహకారం ఇంకా అవసరం పడుతుంది నాకు. ఎట్లయితే నన్ను గెలిపించడానికి ఎట్లా అవసరం పడ్డారో మీరు. అంటే ఈరోజు ఆర్మూరు ఇంత ప్రశాంతంగా ఉందంటే ప్రధాన కారణం మీడియానే. ఎందుకంటే నాకు ఆ సహకారం అందించి నన్ను ఈరోజు ఇంత గుర్తింపు వచ్చే నాయకుడిగా, ఎందుకంటే మీ కళలే నన్ను ఈరోజు పైడి రాకేష్ రెడ్డిగా ఫస్ట్ ప్రపంచానికి పరిచయం చేసినాయి. మీరు పోసిన ఊపిరి, మీరు పోసిన ధైర్యం, మీరిచ్చిన సహకారం వలన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పైడి రాకేష్ రెడ్డి అంటే 2 రాష్ట్రాలలో గుర్తింపు వచ్చిందంటే ఆ ప్రధాన కారణం ఆర్మూరుకి చెందిన మీడియాకి చెందుతుంది. కాబట్టి దయచేసి మీరు మళ్ళీ ఈ చీకట్లో జరిగే కార్యక్రమాలు, మీకు ఇబ్బంది ఉంటే నాకు చీకట్లోనే చెప్పండి. మీకు ఇబ్బంది ఉంటే నాకు చీకట్లోనే చెప్పండి. కానీ ఇంకా ఈ రాష్ట్రంలో ఏదైతే ఇప్పుడు అవినీతి అహంకారంతో పూర్తంగా తెలంగాణ ప్రజలను అప్పుల పాలు చేసి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులో వేలాది కోట్లు మళ్ళీ వెనకేసుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భారతీయ జనతా పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో ఇమీడియట్లీ సిబిఐకి ఎంక్వైరీ ఇవ్వమని. దాని మీద తేల్స్తాం. నిన్న కూడా మేడారం సందర్శించడం జరిగింది. దేనికి పనికిరాని ప్రాజెక్టు కట్టినట్లు నిన్న కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అండ్ ఆయన చెప్పాడు కదా నిన్న, ఏమంటారు ఇంజనీర్, సివిల్ ఇంజనీర్ నేను చెప్తున్నా దేనికి పనికిరాదని. అదే సివిల్ ఇంజనీర్గా ముఖ్యంగా రాష్ట్రంలో జరిగిన ఏదైతే అక్రమాలు ఉన్నాయో రేవంత్ రెడ్డి నువ్వు కాంప్రమైజ్ కాకుండా మీ ఒకప్పటి పార్ట్నరు, ఇప్పుడు చీకట్లో పార్ట్నర్ అయిన కల్వకుంట కవిత గారికి సహకారం అందించకుండా తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకున్న కుటుంబానికి నువ్వు చీకట్లో వత్తాసు పలకకుండా, ఏదైతే ఈరోజు కవిత గారి ఎన్నుకోండి రాజకీయం చేస్తున్నావు రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. చీకట్లో ఏవైతే మీ ఒప్పందాలు ఉన్నాయో భారతీయ జనతా పార్టీ ఎండగడుతుంది. మరి ముఖ్యంగా కేసీఆర్ గారికి, మీ పార్టీలో రాజయ్య లాంటి వాళ్ళకి ఒక న్యాయం, 6 నెలలు జైలు ఉన్న వాళ్ళకి ఒక న్యాయం, ఏమి లేని దళిత బిడ్డలకేమో 5 నిమిషాల పార్టీలోకి వెళ్ళగొడతావు, 6 నెలలు జైల్లో వచ్చిన కూతురికేమో ఇంకా పార్టీలో పెట్టుకొని ఈరోజు తెలంగాణ ప్రజలు మళ్ళీ మోసపుస్తున్నారు. మరి ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలు కూడా కవిత గారు అలా డాడీకి లెటర్ రాయటం, అది ఆకాశం మీద విసిరేసినట్లుంది. బీజేపీ గురించి మాట్లాడటం, నువ్వేం చేసి జైల్లోకి పోయినావు, కవిత నిన్ను బాధ పెట్టినని అంటున్నావు. దేని గురించి బాధ పెట్టావు? సారా వ్యాపారం చెయ్యమన్నోళ్ళు ఎవరు? 400 కోట్లు ఇల్లు కట్టుకున్నది ఎవరు? 1,00,000 కోట్లు బ్యాంకులో పెట్టుకోమన్నది ఎవరు? మామూలు స్థాయి నుంచి అమెరికాలో ఒక మామూలు ఉద్యోగం చేసేదానికి ఈరోజు ఇన్ని లక్షల కోట్ల ఆస్తి ఎక్కడికి వచ్చింది? మళ్ళీ నీ స్థాయికి తగ్గట్టు మాటలు మాట్లాడాలి, కానీ స్థాయి మర్చిపోయి ఏదో 4 మంది జై కొట్టేవాళ్ళు ఉన్నారు, 4 బ్యానర్ కట్టేవాళ్ళు ఉన్నారంటే ఇప్పటికే నిజామాబాద్ ప్రజలు గుణపాఠం చెప్పారు. ఇంకొకసారి బీజేపీ మీద అవాకులు చెవాకులు వెళ్తే మాత్రం ఒప్పుకునేది లేదు. ఒకవేళ మీ అన్న అదేమన్నా స్విట్జర్లాండ్ బ్యాంక్ లాకర్లలో తాళం చేయలేమని ఉండే మీకు ఇవ్వకపోతే ఈ బాధ అంతా స్విట్జర్లాండ్ లాకర్ నుంచి కావచ్చు. సంతోష్ అన్నకు ఒకటి ఇచ్చిండు, కేటీఆర్ అన్నకు ఒకటి ఇచ్చిండు, హరీష్ బాబుకి ఒకటి ఇచ్చిండు, నీ లాకర్ తాళం చేయిస్తారని బాధ ఉంటే అది మీ కుటుంబ సభ్యులు నిర్ణయించుకోండి. నన్ను జైలుకి ఏముంటుంది? వేలాది కోట్ల అవినీతి చేసి 50 ఫోన్లు వలగొట్టి 5,000 పేజీల ఆధారాలు సుప్రీంకోర్టులోని ఎవరన్నారు? మీడియాని అడుగుతున్నది. మమ్మల్ని చూడటానికి రాలేదు మా నాన్న, అందు గురించి నాన్న మీద కోపంటే చూడాలంటే బెయిల్ మీద నువ్వు మళ్ళీ కూడా లోపలికి వచ్చి మళ్ళీ వస్తాడు పాపం. మీ నాన్న ఏం చేస్తాడు? కేసీఆర్ గారు ఇప్పుడు కూడా పోవచ్చు. ఈ టైంలో మీ కుటుంబ రాజకీయాలు,
మీ అవినీతి సొమ్ము పంపకాలని తెలంగాణ ప్రజలను మీరు సైడ్తో పట్టించకండి. ఈరోజు తెలంగాణ ప్రజలు బాగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారు. ఒకవైపు నిరుద్యోగం, ఒకవైపు ఏదైతే ఈ ప్రభుత్వం 6 గ్యారెంటీలని 420 గ్యారెంటీలని ఎట్లయితే తెలంగాణ ప్రజలు మోసం చేసి ఈరోజు ఢిల్లీ సుల్తాన్ల చుట్టూ తిరుగుతున్నాడు 42వ ముఖ్యమంత్రి. మహాలక్ష్మి కావచ్చు, స్కూటీలు కావచ్చు, 4,000 రూపాయల పెన్షన్ కావచ్చు, లక్షలాది ఉద్యోగాలు కావచ్చు, ఇవన్నీ మోసం చేసి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్లోగా రోజుకొక రకంగా మాట్లాడే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రం మీద ఏదైతే 10 సంవత్సరాలు అహంకారం, అధికారం, అవినీతి, కుటుంబ పాలన, అవినీతి పాలనతో లక్షలాది కోట్లు తెలంగాణ ప్రజల మీద అప్పు మోపిన ఆ కల్వకుట్ల కుటుంబం చేసిన ఏవైతే ఉన్నాయో తప్పిదాలు, టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు, మీరు కొండ సురేఖ గారు ఎన్నితంత కాదు సమంత ట్యాప్లు ఈరోజు తెలంగాణ ప్రజలకు చూపించండి ఏం చేశారా, ఎన్ని వేల కోట్లు కొట్టేశారు. దాంట్లో 19 మంది హైకోర్టు జడ్జిల రికార్డింగ్ విన్నారు. అది ఎందుకు చూపిస్తున్నారు తెలంగాణ ప్రజలకు? దాంట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో, టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, ఇవన్నిటి మీద వెంటనే తగిన చర్య తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజల ఏదైతే లక్షలాది కోట్ల అవినీతి జరిగిందో దాన్ని రికవరీ చేసి అంతనో తెలంగాణ ప్రజలకు రిలీఫ్ ఇవ్వమని కోరడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా బీజేపీ టీఆర్ఎస్ ఒక్కటే అనేసి ఆర్మూర్లో ఎమ్మెల్సీ గారు చెప్పడం జరిగింది. ఒక్కటి మాత్రం చెప్తున్నాం, బీజేపీ ఒకటి భారతదేశం గురించిన పార్టీ. ఈ దేశం గురించి, ఈ ధర్మం గురించి, ఈ సంస్కృతి గురించి, ఈ సాంప్రదాయం గురించి, ఈ సనాతన ధర్మం ఒడిగట్టకుండా, ఈ దీపం ఆరిపోకుండా హిందువుల గురించి, ప్రత్యేకంగా హిందువుల గురించి ఉన్న పార్టీ ఒక పార్టీ. కాంగ్రెస్ దేశ ద్రోహ పార్టీ, దేశాన్ని చీల్చిన పార్టీ, దేశాన్ని కాల్చిన పార్టీ, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కిన పార్టీ, సిక్కులను ఊచకోత కోసిన పార్టీ, శ్రీలంకలో సైనికులను చంపిన పార్టీ, ఇండియా నుంచి సైనికులు శాంతి దళం తీసుకెళ్ళి 15,000 మందిని చంపిన రాజీవ్ గాంధీ, సుమారు లక్షలాది మంది జైళ్ళల్లో వేసి చంపిన పార్టీ ఇందిరాగాంధీ గారి నాయకత్వం, దేశాన్ని విభజన చేసి దేశాన్ని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించిన వ్యక్తి నెహ్రూ గారి పార్టీ. కాబట్టి కాంగ్రెస్ మూలాలకు బీజేపీ చాలా దూరం ఉంటుంది. రెండోది బీఆర్ఎస్ అనేది అదే నిన్న కూడా నేను ప్రధాన రాష్ట్ర మీడియాలో కూడా డిమాండ్ చేశాను. 2001లో జలయజ్ఞంలో ఏ రోజైతే కిరాయి అద్దెగట్టలేని కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జలయజ్ఞంలో జలబిహార్లో పార్టీ ఆఫీస్కి అద్దెలేని కేసీఆర్, అద్దె కట్టలేని కారుకు ఈఎంఐ కట్టలేని కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు అందరి ఆస్తులు ఎన్ని ఉన్నాయి? 2025లో ఆస్తులు ఎన్ని? వ్యాపారాన్ని, తెలంగాణ సెంటిమెంట్ని వ్యాపారం చేసుకున్న కుటుంబం అండ్ టీఆర్ఎస్ పార్టీ. ప్రతి నాయకుడు సైకిళ్ళ మీద తిరిగినోడు ఈరోజు హెలికాప్టర్ తిరుగుతుంది. అది తెలంగాణ రాష్ట్రం గమనిస్తుంది. హైదరాబాద్ అంటే మీకు ఎందుకు చెప్తున్నాడు, హైదరాబాద్లో ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది ఎక్కువ. ఎవడు హెలికాప్టర్ కొన్నాడు, ఎవరికి సైకిల్ ఉండే, ఎవరికి వందలాది ఎకరాలు వచ్చినాయి, ఫామ్ హౌజులు వచ్చినాయి, అంతా ఒక నోటెడ్ ఉంది. మా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇంక ఎట్లయితే ఇప్పుడు కుమ్మక్క అయినరో. రెండోది మీరు గమనించాలి రాష్ట్ర రాజకీయాలు కూడా. 2014 నుంచి కాంగ్రెస్ ఏమో బీఆర్ఎస్కి పోయిండు, ఇప్పుడేమో బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్కి పోతున్నాడు. భారతీయ జనతా పార్టీకి రావాలంటే దేశం మీద గుండెల నిండా ప్రేమ ఉండాలా, ఈ ధర్మం మీద ఒళ్ళంతా ఒక రకమైన ఆప్యాయత ఉండాలి, ప్రేమ ఉండాలి. అది కాంగ్రెస్ బీఆర్ఎస్ వల్ల కావు. కాబట్టి ఇప్పుడున్న మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఏమని, సిబిఐకి అప్పయ్యమంటే సిబిఐకి అప్పయ్యప్తే నా చేతులకి వెళ్ళి ఇలా జుట్లు పోతాయి కల్వకుంట్ల కుటుంబం వల్ల, ఇలా నేను బ్లాక్మెయిల్ చేయాలంటే నా జుట్లు ఉండాల్సిందే అని. దాన్ని బట్టి అర్థం ఎవరికి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు బహిరంగంగా ఒప్పుకుంటున్నారు. అలాగే ఇప్పటికీ కూడా కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నా, ఫస్ట్ ముఖ్యమంత్రి గారి భాష కూడా మార్చుకోవాలి. తెలంగాణ పరువు తీసే ముఖ్యమంత్రి తెలంగాణ ఈరోజు నడిబజార్ల నగ్నంగా నిలబెట్టిండు. ఢిల్లీ కోతేవాడు తెలంగాణ ప్రజాప్రతినిధులని రాణిస్తలేరు ఏ ఆఫీసులు కూడా, ఎక్కడ కూడా. రెండోది ఏదైనా అపాయింట్మెంట్ అడిగితే చెప్పులు దొంగతనం చేస్తారు ఈ తెలంగాణకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ
అంటే తెలంగాణ కాంగ్రెస్ అంటే నా రకం అన్నట్టు చెప్పులు దొంగతనం చేసే లెక్క అయిపోయింది. ముఖ్యమంత్రి నేను మాట్లాడట్లేదు. బీజేపీ స్పందిస్తుంది అన్న అంటే తెలంగాణలో రెండోది ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ముఖ్యమంత్రి గారిని కూడా ఇప్పుడు మీరు ఒక రకంగా మీరు ప్రజలని మోసం చేశారు. ఇప్పుడు నన్ను కోసుకొని ఏం లేదు, కోసుకునే బదులు పక్కకు జరగండి. ఎవరైనా నాయకత్వం పఠిస్తున్నాడు మీరు ఏదైతే దొంగ వాగ్దానాలు చేశారో మోసపోతారు ప్రయత్నమనే చేస్తారు. ఆఖరికి నన్ను కోసుకున్న నిలువేలా కోసుకున్నా రూపాయి రాదంటే మరి ఎందుకు చెప్పినావు ఇవన్నీ అంటే ఇప్పుడు ప్రజలకు చెప్పినావు కదా ఇండైరెక్ట్గా. నేను పెన్షన్లు పెంచా, మహిళలకు 2500 ఇయ్యా, సగం కొట్టేసి పెన్షన్లు ఇస్తా, లేకపోతే 2 ఏళ్ళైనా ఇప్పుడిప్పుడే బునాదులతో మొదలుపెట్టిన ఇందిరమ్మ, ఇవన్నీ ప్రజలను మోసం చేయడానికి. సుమారు మాకు చెప్పింది ఏంది, మాకు అసెంబ్లీకి వెళ్ళగానే 20 లక్షల ఇల్లు కడతామన్నారు. ఇప్పుడు మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు 20,000 ఇల్లు. కాబట్టి అవినీతి పరిపాలన, అసమర్థ పరిపాలన, అబద్ధాల పరిపాలన ఒకవైపు, రాష్ట్రాన్ని మొత్తం ప్రపంచంలో డిమోటిఫై చేయడం. అంటే రాష్ట్రంలో ఏం లేదు, అప్పుల పాలైపోయినాం. ఏమొస్తుంది చెప్పండి, దానివల్ల ఏమొస్తుంది? నువ్వు చెప్పాలనుకుంటున్నావు తెలంగాణ ప్రజలకు మీకు ఏమి ఇయ్యను, డైరెక్ట్ చెప్పు. రాష్ట్రాన్ని ఎందుకు పర్వదిస్తామని ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను. ఇక్కడ నుంచి ఏ కాంగ్రెస్ నాయకుడైనా కానీ ఈ గల్లీ లీడర్లు వేరే లీడర్ని పక్కన పెడితే రాష్ట్ర నాయకత్వానికి మన అసెంబ్లీలో కూడా చెప్పాను. నేను ఇక్కడ కదా అసెంబ్లీలో చెప్పాను, రాను అసలు ఎవ్వరు హైదరాబాద్ అంటే రావట్లేదు. రిజిస్ట్రేషన్స్ కూడా మళ్ళీ 65% పడిపోయినాయి. ట్రాన్సాక్షన్స్ అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్స్ ఏ రకంగా పడిపోయినాయి, జిఎస్టీ కలెక్షన్స్ ఏ రకంగా పడిపోయినాయి, ఫ్లైట్ యాక్యువెన్స్ ఏ రకంగా పడిపోయింది. ఇప్పుడు మొత్తం సుమారు 1,00,000 ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి హైదరాబాద్లో. వీళ్ళకి డబ్బులు కట్టలేక, కాంగ్రెస్ ట్యాక్స్ కట్టలేక, ఏమంటారు దాన్ని, సీ ట్యాక్స్, జిఎస్టీతో పాటు సీ ట్యాక్స్ కట్టలేక 1,00,000 ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఎంతసేపు బ్రీఫ్ కేసులు మొయ్యాలా, ఢిల్లీకి పోవాలా, బేగంపేట ఫ్లైట్ పెట్టుకోవాలి, ఇక్కడ వంచుకున్నదంతా వంచుకున్నాడు. 6 ముఖ్యమంత్రులు ఉన్న పార్టీ. కాబట్టి తెలంగాణ ఏదైతే బ్రాండ్ ఇమేజ్ ఉందో ఇది నేచురల్ గోయింగ్. కాబట్టి దీన్ని డ్యామేజ్ చేయకండి. కాంగ్రెస్ ఇంకుంటారు, మరి మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. बीजेपी ఒకటేనండి. बीजेपी विस्तार करते विजय वही होता, विजय के बारे में सोचता नहीं है, विस्तार. ఇది ఒక భావజాలం. ప్రపంచంలో ఉన్న ఏకైక దేశాన్ని కాపాడుకోవాలా, మా ధర్మాన్ని కాపాడుకోవాలా, మా వాళ్ళని కాపాడుకోవాలా, కాశ్మీర్ కన్నీళ్లు తోడాలా, వెస్ట్ బెంగాల్ రక్తపు మరకలు తోడాలా. మేము ఎదుటివాడికి ఆట, మాకు పానం. కాంగ్రెస్ వాడికి బీఆర్ఎస్ వాడికి ఏముంటుంది, కొడుకుని ముఖ్యమంత్రిని చేయాలా, కూతురుని ముఖ్యమంత్రిని చేయాలా, మనమని చేయాలా, వీళ్ళకు ఉంటుంది. రేవంత్ రెడ్డికి ఏమి, సోనియా గాంధీకి ఏముంటుంది, ఏమంటారు పేరేంద్ర రాహుల్ ఖాన్ చేయాలా, లేకపోతే ఇంకొకటి మధ్యన పోరాడు వచ్చిండాడు ప్రియాంక వాద్రా కొడుకు రేయాన్ అలా ఏమైనా చేసుకోవాలంటారు. మాకేముంటుందండి. కాశ్మీర్లో పహల్గామ్లో బొట్టు దొరబడ్డ బిడ్డలని ఏ రకంగా స్వంతం చేకూర్చాలా, భారతదేశంలో ఇంకొకళ్ళ హిందూ బిడ్డల బొట్టులతో చెడపకుండా అంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలా. పహల్గామ్లో వచ్చిన బంధు కార్మూర్కి వస్తే ఎట్లా, ఈడ కూడా అంతే. ఇప్పుడు వచ్చిన ఫర్ एग्जांपल अजीम ఉన్నాడా, अजीम आए एक है और कौन है क्या अपना आदमी, कौन है? अच्छा नहीं, वो आतंकवादी इधर आएगा तो कैसा बोल के पूछ रहा हूँ. नहीं वो बात अलग है. నేనేమంటున్నా ऐसा नहीं. ఇప్పుడు ఏమంటున్నా అంటే నేను అక్బరుద్దీన్ కల్మ నేర్పమని, ఎందుకంటే కల్మ అంటే నేనంటున్నా అంటే మా భారతీయ జనతా పార్టీ ఒక ఇతర మతాలను ఏమన్నది, కానీ మా ధర్మాన్ని కూడా కాపాడుకోవాలి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా, ఒకవేళ జై హిందూ ధర్మం వైపు ఎట్లయితే ముస్లిమ్స్ని మైనారిటీని ఏ రకంగా అయితే చూస్తున్నారో ప్రేమగా, మమ్మల్ని కూడా ప్రేమగా చూస్తే అంటే రాజకీయాల్లో ఏమవుతుంది, ఏ తప్పేముంది, పొత్తు ప్రజాస్వామ్యంతో ఉండాల్సిందే పార్టీలు. కానీ 99% మాకున్న ఢిల్లీ మేమైతే ఉన్నామో మాకు ఒత్తులు ముఖ్యం కాదు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరేయడం ముఖ్యం. మరీ ముఖ్యంగా అసదుద్దీన్ అన్న మాటకు దానికి మేము ప్రతీకారం తీర్చుకోవాలి. అసదుద్దీన్ గారు ఏమన్నారంటే తెలంగాణ అసెంబ్లీ మీద కాషాయ జెండా ఎగిరేయనియ్య భారతీయ జనతా పార్టీ జెండా. దానికి మా హిందువులకు అందులో కొందరున్న సన్నాసులకు చైతన్యం వచ్చి 15% ఉన్నోడికి గంత అహంకారం ఉంటే 85% ఉన్న మన జెండా ఎందుకు ఎగరేయద్దనే పౌరుషం ఉంటే మనం జెండా ఎగరేయాలి. యూపీలో ఎగరేసినట్టు, మధ్యప్రదేశ్లో ఎగరేసినట్టు, ఛత్తీస్గఢ్లో ఎగరేసినట్టు, గుజరాత్లో ఎగరేసినట్టు, 21 రాష్ట్రాలలో ఆరెంజ్ జెండా రెపరెపలాడినట్టు 22వ రాష్ట్రం ఇది, 23వ రాష్ట్రం కర్ణాటక. అన్న రాజీవ్ గాంధీ అని అంటారు కానీ మీరు రాజీవ్ ఖాన్ అంటున్నారు, మధ్యాహ్నానికి ఏం అర్థం? రాహుల్ ఖాన్. అదే రాహుల్ ఖాన్
వాళ్ళ తాత పేరు జహంగీర్ ఖాన్ అన్నారు. రాహుల్ గాంధీ అని అనగా నచ్చింది. గాంధీ అంటే రాహుల్ ఎవరు? గాంధీ నేను ఇప్పటిదాకా వినలేదు. గాంధీ వైశ్యాస్ కరమ్చంద్ మోహన్ చంద్ గాంధీ గారు, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గుజరాత్ వైశ్యాస్. మీ అందరికి ఆర్మూర్ విలేకరులకి ఈరోజు మేము సరదాగా మాట్లాడుకున్నాం. మంచి మనకు కూడా మంచి అవేర్నెస్ వస్తుంది. ఆయన గుజరాత్ వైశ్య అంటే దొంగతనం చేసిన పేరు, ఎత్తుకచ్చుకున్న పేరు, అటాక్ చేసిన పేరు, హైజాక్ చేసిన పేరు. మీరు చెప్పండి కదా ఎక్కడ కుదురుతుంది? గాంధీ గారిదేమో గుజరాత్ వైశ్య కమ్యూనిటీ, ఇదేమో కాశ్మీరు బ్రాహ్మణ కమ్యూనిటీ, ఎట్లా కుదిరే పేరు? కాబట్టి ఇది ఈ రకంగా బయటికి రావాలని ఇట్లా మేము అడుగుతా కారణంగా వాడికి, లేకపోతే రాహుల్ గాంధీ నువ్వు ఎందుకు అడుగుతుండ్వి? అంటే మేము ఇప్పటివరకు వినలేదు మరి అనేసి. ఇప్పటివరకు మేమేమంటున్నామంటే మా దేశస్థుడు కాదు, ఓపెన్గా చెప్తున్నాం, మా మతస్థుడు కాదు. మా దేశస్థుడు ఎట్లా అవుతాడు? సోనియా గాంధీ గారు మా దేశస్థురాలు కాదు, మా మతస్థురాలు కాదు, క్రిస్టియన్. అంటే ఇండియన్స్ లో అంటే తండ్రిదే వస్తుంది కదా. తండ్రి ఎట్లా? తండ్రి కూడా హిందూ కాడు కదా, తండ్రి కూడా హిందూ కాడు, తల్లి విదేశురాలు. మేమేమంటున్నాం, మా దేశస్థుడు కాదు, మా మతస్థుడు కాదు. మా దేశస్థుడు అంటే సంపూర్ణ భారతీయుడు కాదు. నీలాగా మీ అమ్మ నాన్న ఎట్లయితే ఆర్మూర్ వాళ్ళు ఉన్నారో, మా అమ్మ నాన్న ఎట్లయితే అంకాపూర్ వాళ్ళు ఉన్నారో అతను కాడు. తండ్రి భారతీయుడు, తల్లి ఇటలీ దేశస్థురాలు. మా దేశస్థుడు గారి ఒకసారి మాట్లాడుతాం, ఇబ్బంది ఏముందండి? ఇప్పుడు అడుగడుగున మా హిందువులను అవమానిస్తే మేము ఎందుకు మాట్లాడకూడదు? ఇప్పుడు నిన్న ఈ విషయం కూడా రాసుకొని మంచిగా బ్రహ్మాండంగా ఉంటుంది. భారత ప్రధాని కావాలని కలలుగంటున్న రాహుల్ ఖాన్ సైన్యాన్ని ఆ రకంగా అవమానించడం ఏంటండి? ఈయనకెందుకు చూపించాలి ఫ్లైట్లు? ఎవడన్నా సైన్యాన్ని అవమానిస్తాడా? తల్లిని అడుగుతాడు ఎవడన్నా, తండ్రి ఎక్కడని? తండ్రి ఎవరని చెప్పగలుగుతాడా? నువ్వు భారత ప్రధాని కావాల్సిన ఒక దేశ నాయకుడివి. సైన్యం జయశంకర్ని అడుగుతున్నాడు. మళ్ళీ అది కూడా జయశంకర్ విదేశాంగ శాఖ మంత్రి. ఎక్కడికి వెళ్ళి పెట్టుకున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఆ దేశ నాయకుడిని? నువ్వు ఏదైనా అడిగేదంటే నీకు రైట్స్ ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు డైరెక్ట్ డిఫెన్స్ మినిస్టర్ దగ్గరికి ఏదైనా ఉంటే డిఫెన్స్ మినిస్టర్ వినిపిస్తాడు. అంటే ఒకవేళ ఇట్లాంటి వ్యక్తి ఈరోజు విదేశీ శక్తుల కుట్రలో భాగమైన రాహుల్ గాంధీ గారు ఆర్మీని అవమానించినట్టు, భారత సైన్యాన్ని అవమానించినట్లు ఈరోజు చాలా మందికి మేము ఏమనుకుంటున్నాం, మిడ్ ఇన్ ఇండియా అంతా పాకిస్తాన్లో ట్రయల్ చేస్తున్నాం, టెస్ట్ చేస్తున్నాం. ఊరికైనా బ్రహ్మోస్ ఎంత దూరం పోతుంది, ఆకాశం ఎక్కడ కొట్టగలుగుతుంది. వీర వనితలను కన్నా దేశం మర్చిపోయింది ఇప్పుడు యువత. ఝాన్సీ లక్ష్మీబాయి చరిత్రలు ఇని చూసి ఇప్పుడు మేము చూసాం కదా, సోఫియా ఖురేషి, యానికా సింగ్. ఇప్పుడు దేశంలో ఒక వీర వనితలకు, వీర నారీలకు ఈరోజు భారతదేశం కొట్టగలిగిందంటే ఈ యుద్ధం గెలిచి ఈరోజు ప్రపంచానికి అందరికీ ఒక చాటు చెప్పగలిగింది. ఏ దేశం అనుమతి లేకుండా ఎప్పుడు మా కంట్రీ గురించి ఎక్కడైనా అటాక్ చేస్తాం. రెండోది చాలా మంది అనుకుంటున్నారు ఏంటంటే యుద్ధం ఆపేది కాదు, అందరిలో ఉంది. యుద్ధం ఎప్పుడు ఆపాలా, ఎప్పుడు మొదలు పెట్టాలా? అపర చంద్రగుప్తుడు, అపర చాణక్యుడైన నరేంద్ర మోడీ గారికి బాగా తెలుసు. మా ఉద్దేశం పాకిస్తాన్ ప్రజలను చంపడం కాదు, పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాదులని ఏరివేయటమే తప్ప. పాకిస్తాన్లో అలా కూడా 20 కోట్ల మంది ఉన్నారు. 20 కోట్ల మంది తీవ్రవాదులు గారే. మీకేదో తెలుగు సినిమాలో చూసినట్లు 3 గంటలు ఇంకా బాగుంటుండే, అటు తుపాకి వెళ్తే బాగుండే, అట్లా కాదు కదా. ఒక తుపాకి వెనకాల ఎన్ని కుటుంబాలు ఉంటాయి. ఇందిరాగాంధీ లాగా కాదు కదా, 17,000 మంది సైనికులను చంపి 90,000 మంది సైనికులని వదిలిపెట్టిన ఇందిరాగాంధీ నాయకత్వం కాదు కదా. 17,000 మంది సైనికులను చంపింది బంగ్లాదేశ్ యుద్ధంలో. ఈరోజు బంగ్లాదేశ్ ఏ దేశం గురించి అయితే ప్రాణాలు అర్పించడమో ఆ బంగ్లాదేశ్ పాకిస్తాన్ మిత్ర దేశమైంది. 1 కోటి మందికి సంవత్సరం అంతా ఉచిత రేషను, అన్ని రకాలుగా భారతదేశం సహకారం చేసింది. కాబట్టి ఇక్కడ సుమారు మా ఆపరేషన్ సింధూర్ ఓన్లీ 9 ఉగ్రవాద స్థావరాలు, 11 ఆర్మీ బేస్లు. ఇప్పటి కూడా ఇంకా మీరు వండి పాకిస్తాన్లో ఉంటే మిత్రులకు ఫోన్ చేయండి, యూట్యూబ్లో పెట్టి అదేమంటారు వీడియో కాల్ చేయండి. నూర్ఖాన్ ఎయిర్ బేస్, అన్ని ఎయిర్ బేస్లు ఏ రకంగా ధ్వంసమైనవి. మొత్తం సుమారు ఒక 11 ఎయిర్ బేస్లను కొట్టినాం. 20% డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్స్ కొట్టగలిగినాం. రెండోది అంటే ప్రపంచానికి చెప్పగలిగినాం ఏ టైంలోనే 5 నిమిషాలు టార్గెట్ తీసుకుంటే పాకిస్తాన్లో ఎక్కడంటే అక్కడ కొట్టగలుగుతాం. రెండోది ఎదుటోడికి కూడా విపణి చూడగలిగినాం. చైనాది మిడ్ ఇన్ చైనా ఎట్లుంటుంది, మిడ్ ఇన్ టర్కీ ఎట్లుంటుంది, అవి కూడా చూడగలిగినాం. మరి ముఖ్యంగా ఈ భారతీయులు కూడా చెప్పాల్సిన అదే చెప్తున్నాము. ఇంకా మనకు ఏదైతే శత్రు దేశాలు ఉన్నాయో ఆ దేశాలతో కొద్దిగా మనం ట్రావెలింగ్స్, పర్యటనలు
బాగా ఈ మధ్యన వర్షాలకు తెలిసింది సజ్జ నువ్వులు ఇంకేవైతే అంతర పంటలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం నష్టపోయిందో వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ప్రధాన డిమాండ్ భారతీయ జనతా పార్టీ. ఒక 2 months తర్వాత మనం ఒక పర్యటన చేద్దాం 87 గ్రామాలకు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇంకా ఫైనల్ అవుతున్నాయి, అన్ని ఫైనల్ అయినాయి, కొన్ని చోట్ల ఉన్నాయి. ఇవి ఎక్కడెక్కడ కడుతున్నారు, ఎట్లా కడుతున్నారు, నిజమైన అరువులకు వస్తున్నాయా లేవా, ఇది మీ కళాలు అయితేనే కొద్దిగా కళ్ళు విప్పగలుగుతాయి. కళ్ళకంతా కొద్దిగా ఎవరైతే సీనియర్ జర్నలిస్ట్ ఇబ్బంది పడకుండా ఒక 10 విలేజ్లను వెళ్దాము అంటే ఒక దానికి కొద్దిగా ఎక్కడ నుండి కరెక్షన్ చేయడానికి వీలుంటుంది. ఒక ఎమ్మెల్యేగా జీవన స్రవంతులు కలుస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తాము, వాళ్ళ భవిష్యత్తు భరోసా భారతీయ జనతా పార్టీ. రెండోది వాళ్ళ ఆశయాలను ప్రజాస్వామ్యయుతంగా తీసుకెళ్తాం. మేము చాలాసార్లు నేను ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా ఈ మధ్యన బాగా ఇంటర్వ్యూలు వస్తున్నాయి. నక్సలైట్స్ సుమారు 1967 మన తెలంగాణలోకి వచ్చినాం. జైత్యాల జైత్రయాత్ర అని శ్రీకాకుళం ఎంటర్ అయింది. అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడు ఆధునిక భారత్. అప్పుడు ఆ పరిస్థితులు ఆ కాలమానం ప్రకారం అది కరెక్ట్. కానీ కరెక్ట్ అంటే ఆశయం కరెక్ట్, ఆచరణ కరెక్ట్ అని అన్నట్లేదు. ఇప్పుడు ఏ ప్రజల గురించి అయితే కొట్లాడుతున్నారు, ఏ ప్రజల అభివృద్ధి కోరుకుంటున్నారో బస్తార్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాళ్ళ స్కూళ్ళు మీరే ధ్వంసం చేద్దరు, వాళ్ళ రోడ్లు మీరే ధ్వంసం చేద్దరు, వాళ్ళ కమ్యూనికేషన్స్ మీరే ఏం కోరుకుంటున్నారు మీరు? ఏ పేద ప్రజల గురించి ఏం కోరుకుంటున్నారు? పేదవాడికి చదువు రావాలి, గిరిజనులకు చదువు రావాలి, గిరిజనులకు వాళ్ళ జీవన విధానాలు మౌలిక వసతులు అభివృద్ధి చెందాలని మీరే ధ్వంసం చేస్తే మరి ఎట్లా ఆధునిక భారత్ 21వ సెంచరీ? ఒకటి. రెండోది నక్సలైట్లకు ముఖ్యంగా నా విజ్ఞప్తి చెప్తున్నాను, ప్రత్యేక మొన్న కూడా చెప్పాను, ఈ విధంగా ఇప్పుడు ఈ ద్వారా చెప్తున్నాను. నక్సలైట్ల అవసరం అడవులో లేదు. మీరు నా వ్యక్తిగత అభిప్రాయం, నిజాయితీ, నిర్భయం, పేద ప్రజల పట్ల ప్రేమ మీ అవసరం సమాజంలో ఉంది. దొరికినోడు దోచుకుంటున్నాడు నా కొడుకులు, లక్షలాది కోట్లు తెలంగాణను దోచుకుంటున్నారు. మీరు సమాజంలోకి రండి, నవ సమాజంలో కలవండి, ఐపీఎస్లకు ట్రైనింగ్ చేయండి, ఐఏఎస్లకు ట్రైనింగ్ చేయండి. అడవులో పోయి అసలు బాసే బదులు, ఎన్కౌంటర్లలో రకరకాల యుద్ధ విధుల్లో మీరు ప్రాణాలు కోల్పోయే బదులు, ఈరోజు ప్రపంచం అంతా ఒక 21వ సెంచరీ ప్రపంచం పరిగెడుతున్నది బుల్లెట్ ట్రైన్ లాగా. ఈ టైంలో మీరు పేద ప్రజల స్కూళ్ళు ఫెయిల్ చేయటము, వాళ్ళ రవాణా సంస్థలు ఫెయిల్ చేయటము, మీకు పేదవారికి ఏం చేస్తారు మీరు? ఇది కరెక్ట్ కాదు. మీరు ఏదైతే అక్కడ ఇంకా జరగాల్సిన అభివృద్ధి జరుగుతుంది, జరిగిపోయింది కూడా. 50 ఏళ్ళ కింద భారత్ వేరు, ఇప్పుడున్న భారత్ వేరు. ఆల్రెడీ వచ్చింది కూడా అప్పుడు 23% 2%కి వచ్చారు. అంటే 21% ప్రజలని మిమ్మల్ని దూరం పెడుతున్నారు, ఎందుకంటే మీ వల్ల అభివృద్ధికి దూరం అవుతున్నామని. అవును, ఏదైతే అణిచివేతని మేమే ఒప్పుకుంటలేము. అణిచివేత వచ్చినప్పుడు అది ఆవేశంలో వచ్చిన ఆ సంఘటనలు వచ్చినాయి. కానీ ఈ సమయంలో మాత్రం నక్సలైట్లకు బహిరంగంగా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి నక్సలైట్ కావచ్చు, నక్సలైట్ సానుభూతికారులు కావచ్చు, రండి, మేము ప్రజాస్వామ్యయుతంగా కలుద్దాం. ఎక్కడెక్కడైతే ఇట్లా వేలాది కోట్లు, లక్షలాది కోట్లు, కాళేశ్వరం కావచ్చు, భగీరథ కావచ్చు, కాకతీయ కావచ్చు, ఇట్లాంటి ఏదైతే లక్షలాది కోట్ల అవినీతి జరుగుతుందో దాన్ని సమాజంలో వచ్చి నిలదీద్దాం. నీలాంటి ధైర్యవంతులు, నిజాయితీ పరులు ఇప్పుడు అవసరం ఉంది సమాజానికి, అడవిలలో లేదు.